బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద హలో మాల చలో దుబ్బాక కరపత్రం ఆవిష్కరించారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ర్యాకం శ్రీరాములు, రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మన్ కల్వా నరేష్, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎలక దేవయ్య మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ దుబ్బాక నియోజకవర్గంలోని పట్టణ కేంద్రంలో జరగనున్న మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద హలో మాల చలో దుబ్బాక కరపత్ర ఆవిష్కరణ చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల జనాభా తక్కువ చూపిస్తూ రోస్టర్ విధానంతో మాలలకు, మాల ఉప కులాలకు అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని పునర్సమీక్షించాలని, ఏబిసిడి వర్గీకరణ, రోస్టర్ విధానం తదితర అంశాల వల్ల మాలలకు జరుగుతున్న నష్టాన్ని నిరసిస్తూ ఈ మహాధర్నా చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆశాప్రియమైన ఎస్సీ వర్గీకరణ, ఏకపక్ష రోస్టర్ విధానాన్ని వెంటనే మార్చాలన్నారు. గ్రూప్ 3లో ఉన్న మాల, దాని అనుబంధ 25 కులాలకు ఉద్యోగాలు రావడం లేదు, వచ్చిన వారికి ప్రమోషన్ రావడం లేదు, మాలల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, అంబేద్కర్ ఆలోచనకు తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు. ఈ రాజ్యాంగ విధానాలను ఎండకట్టడానికి మాలలు అందరూ ఏకం కావాలి. 14న జాబ్ నోటిఫికేషన్లలో ఎస్సీ గ్రూప్ 3లోని మాలలకు ఒక్క పోస్టు కూడా రాలేదు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నాయకులు, సిద్దిపేట జిల్లా మాల నాయకులు, దుబ్బాక నియోజకవర్గంలోని మాల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో కరపత్ర ఆవిష్కరణ హలో మాల చలో దుబ్బాక అనే మాలల మహాధర్నా కార్యక్రమాన్ని దుబ్బాకలో చేపట్టిన మాల సోదరుల సభను విజయవంతం చేయడానికి బెజ్జంకి మండలంలో ఉన్న మాల విద్యార్థులు, మాల ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా పేరున బెజ్జంకి మండలంలో ఉన్న మాల ఉపకులాల సోదరులు కలిసి కథలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా పాలకులారా, 1984లో ఎప్పుడైతే కాన్సీరామ్ వచ్చి మరి తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో యూపీలో మాయావతి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మాదిగలను, దళితులను, బీసీలను విభజించి పాలించాలని కుట్ర చేసి విదేశాల నుంచి వచ్చి స్వదేశంలో ఉన్న దళిత బలహీన వర్గాలను విచ్ఛిన్నం చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలంటే, మన చేతిలోకి రాజ్యాధికారం రావాలంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాపాడుకోవాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యతగా ఉండి నాటి నుంచి నేటి వరకు ఉన్న రాజ్యాంగాన్ని మనం తప్ప ఎవరు కాపాడలేరు. కాబట్టి ఈ యొక్క బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పైన అని చెప్పి బెజ్జంకి మండల శాఖ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే మాయావతి గారు ఈ దేశంలో పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో మరి కాన్సీరామ్ గారు పెద్ద సభ ఏర్పాటు చేసిన తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరి బీసీలు, ఎస్సీలు ఐక్యంగా ఉన్నట్టయితే, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అయితే మరి మత శక్తులందరూ వాళ్ళ యొక్క కుట్ర బయటపెట్టలేని పరిస్థితులలో వర్గీకరణ పేరుతో బీసీలలో, ఎస్సీలలో మరి వారికి ఈడబ్ల్యూఎస్ కావాలి. కానీ బీసీలు, ఎస్సీలు ఆరోగ్యంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగద్దని కుట్రలు చేసిన వారిపైన మనం ప్రతిఘటన చేసి మరి ముందుకు రాకపోతే రానున్న మన పిల్లలకు కనీసం భూమి కాదు, జాగ కానీ, నీళ్లు కూడా, గాలి కూడా తీసుకొని పరిస్థితిలో చేస్తున్న ఈ మత శక్తులకు తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ఉంది. ఈ దేశంలో నీళ్లు, నియామకాలు అనే ఉద్యమంతో తెలంగాణ చేపడితే ఈరోజు నీళ్లు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేవు. కాబట్టి అన్ని రకాల పాలించే వాళ్ళు ఎవరయ్యా అంటే అక్కడ మాల కాదు, మాదిగ కాదు, ఓ బీసీ కాదు. వారి కుట్రలకు మనం ఆశపడి వాళ్ళ కుట్రల డైమోలాలు ఉండి నష్టపోతున్నాం. కాబట్టి మీరందరూ బలహీన వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యమై మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోనికి ఇక్కడ సంబంధించిన ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత వర్గీకరణ అద్దనే సందర్భంలో తెలంగాణ ముద్దు వర్గీకరణ అద్దని చెప్పి మనం పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఆవరణించాలి కృషి చేసిన మాదిగల మధ్య పంచాయతీ పెడుతూ రోస్టర్ విధానంతో మాల ఉపకులాలను అణిసివేస్తున్న ధోరణిని పునఃసమీక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ జనాభా ప్రాతిపదిక ఉన్న రిజర్వేషన్లు సరైన పద్ధతిలో పంచాలని, మరి ఈడబ్ల్యూఎస్కున్న 10% కోటాను ఈరోజు మాలలకు లేదు కాబట్టి రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించి మాల ఉపకులాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఒకవేళ మాల ఉపకులాలకు న్యాయం జరగనట్టయితే గతంలో పాలకులకు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడున్న పాలకులు కూడా ఒక్కసారి పునఃసంస్కరించుకొని అన్ని జాతులను సమాన లెవెల్లో అన్ని జాతులను సమానమైన సరిసద్ద సంఖ్యా పద్ధతుల్లో పంచాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భం జాతీయ మాలమాడ పక్షాన ఏదైతే మన బెజ్జంకి మండల కేంద్రంలో కరపత్ర ఆవిష్కరణ పోస్టరు రిలీజ్ చేయడం జరిగింది. 23 నాడు చేపట్టినటువంటి హలో మాల చలో దుబ్బాక ప్రోగ్రాన్ని ఈ బెజ్జంకి మండల ప్రజలు అందరూ మాల మహానాడు మాల ఉపకులాలు అందరూ వచ్చేసి మన యొక్క రోస్టర్ పాయింట్ విధానం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఉద్యోగుల భవిష్యత్తు కోసం మనం ఎంతైనా పోరాడాల్సిన అవసరం ఉంది కనుక దయచేసి తప్పకుండా ఇంటింటికి గడప గడపకు ప్రతి ఒక్క వ్యక్తి 23 తారీఖు నాడు చేపట్టినటువంటి సభకు ఖచ్చితంగా తరలి రావాలని బెజ్జంకి మండల పక్షాల మాలమానాడు సోదరులందరినీ పేరుపైన వేడుకుంటున్నాం. ఎందుకంటే మనకు రోస్టర్ పాయింట్లు 20 పాయింట్ల నుంచి 16 పాయింట్లకు తగ్గించే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన మాలా 25 ఉపకులాలకు సంబంధించినటువంటి ఏ పోస్టులో కానీ ఇంజనీరింగ్ పోస్టులు కావచ్చు, డాక్టర్ పోస్టులు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు రిజర్వేషన్ పరంగా మన ప్రమోషన్ల విషయంలో చాలా దెబ్బతింటున్నారు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించి మనకు శరిసగానం మనకు ఏదైతే మన మిత్రులకు మనకు శరిసగానం పాలు తండ్రి కడుపున 2 పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైతే శరిభాగం దోసకాయాలి శరిభాగం ఘోషించే విధంగా మనం ప్రభుత్వాలను వేడుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని మాల ఉపకాలకు కూడా సరైన న్యాయం చేసేంత వరకు మన మానవ పక్షాన మనం పోరాడుతూనే ఉన్నాం. దయచేసి తప్పనిసరిగా దుబ్బాకలో జరిగినటువంటి 23 తారీఖు నాడు 11 గంటలకు దుబ్బాక నియోజకవర్గంలో అంబేద్కర్ చౌక్ దగ్గర ప్రోగ్రాం ఉంటుంది. దయచేసి తప్పక పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా